లేదు నంబర్, ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఇచ్చేస్తాను, నువ్వే ఫోన్ చేసేయని. చెప్పు. చెప్పు, నేను ఆయనతో కూడా చెప్పాను, ఇలాగా మా నాన్నగారు కొంచెం వయసు అయిపోయిందని ఆయన చేయలేక ఇలాగా అమ్మాయిని అమ్మ అమ్మాయి లేదు నీ పైన ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పారని చెప్పాను నేను. అర్థమైందా నాన్న? హలో, ఓకే ఓకే, అర్థమవుతుంది, చెప్పు, బాగా వినబడుతుంది. ఆ విషయం నువ్వు కూడా చెప్పు ఒక మాట. అర్థమైందా? అలా అంటే ఇద్దరు ఒక మాట వినట్టు తెలుస్తుంది అసలు వాళ్ళు. అదే చెప్పారు మనకి, నాకు రెడ్డిస్ ఫీలింగ్ చాలా ఎక్కువ అమ్మా. ఎవరో విజయభాస్కర్ విజయభాస్కర్ రెడ్డి చాలా ఎక్కువ అంట. సరే ఏదో చెప్తున్నాడు. అదే కాకపోతే ఈ ఎవరు ఈయన భాస్కర్ రెడ్డి గారి దగ్గర చాలా అతి వినయం ప్రవర్తించారన్న మాకు అదే అనుమానం. ఏంటి ఈ కడపడ ఎంత అతి వినయం ప్రవర్తించారు, నాకు డౌట్ వచ్చింది బిహేవియర్ మీద. ఎంపీ దగ్గర, ఎంపీ కదా నాన్న దగ్గర. నిన్న గడపడ జరిగింది కదా, నేను గడపడ జరిగినప్పుడు ఎంపీతో మాట్లాడేశారంట వీళ్ళు. వీళ్ళకి మంచి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందంట. మొత్తం అంతా అనలైజ్ చేస్తే చుట్టుపక్కల అంతా బ్యాడ్ ఉంది, కానీ ఇక్కడ బాగుందన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరికి? బ్రహ్మానంద రెడ్డికి మా బావకి మల్లికేసిని వస్తే మాట్లాడారంట. మాట్లాడితే అయితే మనకి దాన్ని పుట్టుపోతలో చేత మనిషి వస్తున్నాడు కదా అని చెప్పి అన్నాడు ఆయన. అతను వచ్చిన తర్వాత అతను ఇలా చెప్తే అతను మన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అతను మనకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు అందరూ జోష్ లో ఉన్నారు. అలా కాదు, ఇంకో విషయం నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి, కొండల మధ్యలో ఉన్న దాంట్లో తిరిగి ఉండదని చెప్పారు జియాలజిస్టులు పెద్దోళ్ళు. అది నాన్న కొండల మధ్య ఉంటాం కదా, దాంట్లో ఇంకా చాలా ఇండెప్త్ ఎనలైజ్ ఉంటుంది నాన్న. ఇప్పుడు నార్పడి కూడా కొండల మధ్యలో ఉంది. కాదు, నార్పడి ఈ పక్క వచ్చేసింది. ఏం మరి మనకంత అవగాహన లేదు కానీ, సరేనా నాన్న? చెప్పు చెప్పు. మనకంత అవగాహన లేదు కానీ నువ్వు మైండ్ ది మ్యాప్ కూడా పట్టుకెళ్ళి, మ్యాప్ కూడా ఉండాలి. అదైనా మ్యాప్ రిపోర్ట్ ఎంత ఏముంటే అన్ని అంత ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్ళు, సరేనా? ఆ మ్యాప్ లో చూపించాను, నువ్వు చూపించి దాన్ని బట్టి ఆయన లైన్ గీసి చెప్తాడు నీకు. అదైందా నాన్న? మన దాంట్లో రికవరీ మామూలు పట్టుకెళ్ళు, దాన్ని బట్టి ఆయన చెప్పాలి కదా. ఆరిజిన్ నుంచి సైడ్ మైన్ మిడిల్ ఆరిజిన్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఉండు, చెప్పి రాసుకుంటున్నాను. మైన్ ఆరిజిన్ ఉండు ఒక్క నిమిషం. మైన్ మిడిల్ ఆరిజిన్ ఉంటది కదా, ఆరిజిన్ డీటెయిల్స్ ఒకటి ఉండాలి. మైన్ మెటీరియల్ ఆరిజినా లేకపోతే మైన్ ఆరిజిన్? ఆయన మెటీరియల్ ఏమో నాకు తెలియదు, ఆరిజిన్ అన్నాడు అంతే. ఆయన జనరల్ గా మాట్లాడుతుంటే నేను నోట్ చేసుకున్నాను అంతే. ఆరిజిన్ అదే మెటీరియల్ ఆరిజిన్ మనకు తెలియదు. ఆరిజిన్ అన్నాడు. ఆరిజిన్ ఇన్ఫర్మేషన్ ఆ కోర్డిలింగ్ రిపోర్ట్ లో మైన్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కోర్డిలింగ్ రిపోర్ట్ లో మైన్ మెటీరియల్ క్వాలిటీ, మెటీరియల్ ఎలా ఉందనే ఇన్ఫర్మేషన్ ఉంటదంట. మైన్ మెటీరియల్ ఎలా ఉంది అనేది, మెటీరియల్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటని తెలుస్తుంది అంట దాంట్లో. మెటీరియల్ క్వాలిటీ ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంట. అది ఎలా ఉంటదో ఏంటని చెప్ప నాకు ఆయన అలా ఎన్ని అడగలేము కదా, జనరలైజ్ గా మాట్లాడాను నేను. తెలుస్తుంది దాంట్లో కూడా తెలుస్తుంది, క్వాలిటీ తెలుస్తుంది అంట. మరి దాంట్లో ఉంటుందో లేదో తెలియదు. అదే లైన్ కి చూపించారు. లైన్ కి చూపిస్తే లైన్ ఏదో మనం బ్రహ్మానంద రెడ్డి కొంచెం అడ్జస్ట్ చేసి మన 80% చూపించేసారు. 70-80% అలా క్రాస్ గీసి మన 70-80 మినిమం 50% ఉంటది. అదైనా అందుకని చెప్పాను, నాకు కొంచెం మీరు మంచి రేట్ ఇప్పిస్తే నేను అందుకనే ఇన్ఫర్మేషన్ మ్యానిపులేట్ చేయమన్నా. ఇన్ఫర్మేషన్ కొంచెం ఇచ్చిన తర్వాత అంత పెద్దోళ్ళకి కొంచెం 1-2 పెద్ద డిఫరెన్స్ రాదండి, మాకు చాలా పెద్ద డిఫరెన్స్ వచ్చేస్తుంది, మేము జాబ్ హోల్డర్స్ అని మాకు మంచి హెల్ప్ అవుతుంది అని చెప్పాను. అదైనా అందుకే ఫీజు మంచి అడిగాను. లేదమ్మా నేను చూస్తాను, నేను చేస్తానని చెప్పి అడగండి. అర్థమైందా? అది చేస్తే మీకు కూడా కొంచెం మంచి ఇస్తానని చెప్పాను నేను. బ్రహ్మ అంటాడు, మరి నువ్వు అలా మాట్లాడాల్సిన అవసరం లేదు, మనం వీళ్ళ ద్వారా వెళ్ళాం కదా, మనం చుట్టాలు. అది ఈయన కూడా చెప్పాడు, ఎవరో మా బాగా మలికేసి కూడా చెప్పాడు, మన చుట్టాలండి వీళ్ళు ఈయన అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆయన దగ్గర పిలిచి అడిగాడు, ఈ అమ్మాయి ఎక్కడ ఉంటారు, మీరు ఏం చేస్తారు అని అడిగాడు. చాలా బాగా మాట్లాడాడు ఆయన. ఎంపీ గారా? ఎంపీ గారు అన్న ఎంపీ గారు లేడు. ఆయనతో నేను గడుపు అయిపోయిన తర్వాత ఆయన బాగా టైర్డ్ ఉన్నాడంట. మైనింగ్ విషయాలు అసలు నాకు తెలియదు, అంతా మా నాన్నగారు చూసుకుంటారని చెప్పంట. నేను నాన్నగారితో చెప్తాను, మీరు నాన్నగారితో మాట్లాడని చెప్పాడంట. అర్థమైందా? అంతే. వాళ్ళకి అది డెఫినెట్ గా మెటీరియల్ బాగుపోయిన ఏదో చేద్దాం ఆలోచన ఉన్నారు వీళ్ళు. కానీ మెటీరియల్ బాగుంది కాబట్టి మనకు కొంచెం ప్లస్ అది. అదే నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్, నిన్న అంత ఫీడ్బ్యాక్ బాగుంది. ఆయన
ఆయన నేను అడిగిన క్వశ్చన్ ఆయన నేను వేరే వేరే క్వశ్చన్స్ అడిగాడు వీళ్ళని. ఆ రైట్ సైడ్ అసలు బాగాలేదంట, ఏ బాగా రికార్డ్ తక్కువ అని చెప్పేసరికి వీళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. వీళ్ళకి సరిగ్గా అవగాహన లేదు. రైట్ సైడ్ అంటే పై పైన, అది లెఫ్ట్ సైడ్ అనేది పై అదేలేనన్న, కానీ బ్రహ్మయ్య మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అని చెప్పారు జయలలిత. అదేలే, ఈ బ్రహ్మయ్య మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అర్థమైందా? కాన్ఫిడెంట్ గా ఉండి మనం కాదు సరే మాట్లాడదాం చూద్దాం అని చెప్పి ఇంకా మల్లికేష్ బాబు కూడా ఇంకా అంటే ఇంకా డిసప్పాయింట్ ఏం లేడు, కానీ ఒక మామూలుగా ఉన్నాడు. కానీ ఏదో ఏదేమైనా ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి అన్నట్టుగా ఉన్నాడు మల్లికేష్ బాబు. నువ్వు ఏం భయపడకో, అయితే అవుద్ది అవ్వకపోయినా ఏదో నేను చేస్తాను అన్నాడు. తమ ధైర్యం సరిపోద్ది కదా. ఇంకా సర్లే పోనీ ఏదో అన్నాడు, కానీ ఆడికి వెళ్ళిన తర్వాత మనకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది వాళ్ళకి. అర్థమైందా చెప్పేది? ఇది ఒకసారి నేను రాసుకున్నాను, మళ్ళీ ఒకసారి చెప్పు. ఇది మైండ్ మ్యాప్ ఒకటి కావాలి. వాళ్ళంటే మరి అతను దాన్న గూగుల్ ఎర్త్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గూగుల్ ఎర్త్ నుంచి కూడా నేను చూసి చేస్తానని చెప్పి అన్నాను. గూగుల్ ఎర్త్ లో కూడా చూస్తానని నాకు అర్థం కాదు. మళ్ళీ అడుగుతూ గూగుల్ ఎర్త్, గూగుల్ ఎర్త్ అంట. ఎర్త్ ఎర్త్, ఈఆర్టీహెచ్ ఎర్త్. ఎర్త్ అంటే మట్టి, భూమి. భూమి గూగుల్ ఎర్త్ అంటే భూమిలో ఉన్న మెటీరియల్ ఎలా తెలుసుకున్న గూగుల్ ఎర్త్ అవగాహన ఉంటుందా? ఏదో మాట వరుస అన్నాడు, కానీ ఎంతవరకు వీలు అసలు కుదురుతుందా, వాళ్ళకి అంత యాక్సెస్ ఉంటుందని అడుగు. అది మాట వరుస అన్నాడు. మరి తర్వాత నేను అడుగుతాను, మర్చిపోయాను. అంత నొక్కి అడిగితే మళ్ళీ ఒకవేళ చెక్ చేస్తే మనకి ఏమైనా లేకపోతే ఇబ్బంది అవుతుంది, భయం వేసింది, అడగలేదు. నేను చెప్పింది అర్థమైందా? అది హైదరాబాద్ వెళ్ళి మాట్లాడి చేస్తావా లేదా ఏం చేస్తావు? హైదరాబాద్ వెళ్తాను కదా, అక్కడ ఫోన్ ఎత్తాడు కదా, పిచ్చిన కొడుకు వెళ్ళి దగ్గర బుక్ కూడా ఉన్న మెయిన్ బుక్ ఒకటి ఉంది, తీసుకోవాలి. ఎప్పుడు ఈ రోజు వెళ్ళిపోతే ఏమంటావు? ఫోన్ చేయి, ఫోన్ దొరకడా అసలు? ఎత్తలేదు, అక్కడ ఎత్తలేదు కదా, అదే కదా బాగా చాలాసార్లు ట్రై చేసాం కదా. మరి ఇప్పుడు హైదరాబాద్ ఉన్న ఊరు వెళ్ళాడు. అదే అందుకని హైదరాబాద్ వెళ్తే వాళ్ళ ఆవిడ చేత చేయించాలి, లేకపోతే వాళ్ళ తమ్ముడితో చేయించాలి. లేకపోతే ఇబ్బంది అయిపోతుంది అందరం వెళ్ళి. అవును, నేను మంగళవారం పోతాను, అక్కడ ఉండాలి కదా. మరి అందూరం వెళ్ళిన మా ఇంట్లో వేరే నెంబర్ ఏమవుతుంది నీ దగ్గర? వేరే ఉన్నారు కానీ వాళ్ళందరూ మానేసారు అతని దగ్గర. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నెంబర్ ఏమైనా ఇస్తారేమో. ఇంట్లో వాళ్ళ నెంబర్ లేదు, వెళ్తాలే కానీ చెప్పు, ఏదో పట్టుకుంటారండి. ఎప్పుడు వెళ్దామని? ఇవాళ శనివారం కదా, రేపు అమావాస్య, ఆదివారం బాగానే ఉంటుంది, ఎప్పుడే వెళ్ళిపోదాం. రేపు ఆదివారం మంచి రోజా? ఆదివారం అమావాస్య చాలా మంచి రోజు. ఆదివారం రాదు అమావాస్య. అయితే మరి ఈ రోజు వెళ్ళిపోతుంది, రేపు పని అయిపోతుంది కదా. చూస్తాను, నా పొజిషన్ బట్టి చూస్తాను, ఇక్కడ పొజిషన్ బట్టి. ఓకే చెప్పు. ఏంటి ఏం కాదు నీకు? నీకు ఏం కావాలి నాకు అర్థం కావట్లా. క్లైమేట్ రిపోర్ట్ లో మైన్ మెటీరియల్ క్వాలిటీ. క్లైమేట్ కాదా నా ఫస్ట్ ఏమో ఆరిజిన్. అదే మైన్ ఆరిజిన్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కోర్ డ్రిల్లింగ్ లో రిపోర్ట్ లో మైన్ క్వాలిటీ తీసుకొచ్చండి. హౌ టు ఫైండ్ మైన్ క్వాలిటీ మనకు తెలియదు. మైన్ క్వాలిటీ తెలుస్తుంట అలాగే. మరి ఓకే రాస్తాను, పెట్టి అది రాస్తాను. ఒక నిమిషం. ఫైండ్ మైనింగ్ క్వాలిటీ ఫ్రమ్ జియోలజికల్ రిపోర్ట్ అని, ఫ్రమ్ కోర్ డ్రిల్లింగ్ రిపోర్ట్ అని రాసుకో. అర్థమైందా? కోర్ డ్రిల్లింగ్ రిపోర్ట్ లో ఫ్రమ్ కోర్ డ్రిల్లింగ్ రిపోర్ట్ ఫైండింగ్ మైన్ క్వాలిటీ, మెటీరియల్ క్వాలిటీ. మరి అది అదే అది హౌ టు ఫైండ్ మనకు తెలియదు కదా. ఎలా ఫైండ్ చేసుకుంటారు మనకు తెలియదు, అవగాహన లేదు. ఇంకొకటి ఏంటంటే గూగుల్ ఎర్త్ లో ఈజ్ ఇట్ పాసిబుల్ అని చెప్పు. గూగుల్ ఎర్త్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫైండ్ మైన్ మెటీరియల్ క్వాలిటీ. మెటీరియల్ ఉందని చెప్పొచ్చేమో, మనకు అంత అవగాహన లేదు. ఈయనకైతే చాలా నాలెడ్జ్ ఉంది. ఇతనైతే ఆ సిలికా మైన్, క్వార్ట్జ్ మైన్ గురించి చెప్తుంటే టకటగా చెప్పేస్తాను ఆయన, ముసలైన భాస్కర్ రెడ్డి గారు. ఎవరు? ఎంపీ ఫాదర్. చాలా నాలెడ్జ్ ఉంది ఆయనకి. చాలా చూస్తా పండు ముసలిలో ఉన్నాడు, కానీ అసలు చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయన. అర్థమైందా? ఇన్ఫర్మేషన్ మనకు కొంచెం క్లియర్గా క్లారిటీగా ఉంటే సరిపోద్ది. ఏం చేయగలిగి నేను చేస్తాడు.
మనకి ఏదో కొంచెం మంచి రేట్ వస్తుంది అంతే. నార్పేట్ ఇది అయితే కొంచెం డౌటే అన్న. మా నార్పేట్ కొంచెం తగులు నార్పేట్ ఏమో వర్టికల్ లైన్స్ వస్తాయి. ఈయన నార్పేట్ కూడా చెప్పాడు పొద్దున్న, నాకు వర్టికల్ లైన్స్ వస్తాయి, మనకి చాలా మంచి మెటీరియల్ వస్తాయి అంటాడు ఆయన. మెటీరియల్ అసలు వర్టికల్ లైన్ వస్తే మెటీరియల్ రాదంట కదా. వర్టికల్ లైన్ రాకూడదు అంటే ఈ గ్యాజిస్ట్ నార్పేట్ ఏమో వచ్చే మంచి అంటే నార్పేట్ రాకూడదంట. ఈయన కూడా అదేమంటున్నాడు. అందుకని నేను ఆయన దీంతో జప్ చేయకు. చేయలే ఇంకా అదే అంటే కాదన్న, ఆయన కొంచెం జోక్ కొడతాను ఇన్ఫర్మేషన్ లేదంటే తేడా కొడతాడు. ఇప్పుడు అతనికి ఏం చెప్పాలో అర్థం అవుతలేదు. నేను చెప్పట్లేదు, తింగరాదు రన్నింగ్ లో ఉంది, అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను చెప్పి అంతవరకు అది నేర్చుకో. అదే వాళ్ళే పైన చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు అని చెప్పాలి. అది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏం చెప్పకూడదు. సరే సరే చెప్పడానికి సరే నేర్చుకో, ఇప్పుడు కూడా నేర్చుకో. ఎవరైనా డిలే చేయటానికి ఇది 2 కారణం మాటలే చెప్పాలి. అదేలే. అండ్ మరి నువ్వు వస్తావు, నువ్వు వచ్చినప్పుడు ఆయన చూపిస్తావు కదా, అప్పుడు ఏమనుకుంటాడు? ఎవరు నార్పేట ఉంటాడు కదా ఇప్పుడు వెళ్ళినప్పుడు? ఉండడు అంత మంది ఉంటాడు. నార్పేట తప్పించుకొని వెళ్తాను. ఇప్పుడు నేను నార్పేట